బీబీజీ రామ్జీ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం విధానం ఏంటి? తెలంగాణలోని పథకం అమలవుతుందా? సబ్ కమిటీ భేటీలో అసలు ఏం తేల్చారు? రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బీబీజీ రామ్జీ చట్టం 2025పై తెలంగాణ ప్రభుత్వం పోరుకు రెడీ అయింది. ఈ చట్టం వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం కుంటుపడుతుందని, రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని కేబినెట్ సబ్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైతే కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామని సుప్రీంకోర్టుకు సైతం వెళ్తామంటోంది. పథకం నిధుల్లో 40% భారాన్ని రాష్ట్రాలపై మోపడం అప్రజాస్వామిక అంటోంది సబ్ కమిటీ. 16వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు రాష్ట్రాల ఆర్థిక హక్కులు హరించేలా, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలకు నష్టం చేసేలా ఉన్నాయని పేర్కొంది. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి వెళ్తే తిరిగి వచ్చేది 40 పైసలే అని, లాంటి పరిస్థితుల్లో అదనంగా 40% భారం మోపడం ఆమోదయోగ్యం కాదని కమిటీ స్పష్టం చేసింది. కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామం క్షేత్రస్థాయిలో సాధ్యం కాదని కమిటీ తేల్చి చెప్పింది. దీనివల్ల కూలీలకు ఉపాధి తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. గ్రామీణ పేదలకు 200 రోజుల ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తోంది. పథకం అమలుపై జూలై 2వ తేదీన రాష్ట్ర కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది.